నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. మరి సార్ని అయితే ఇవాళ ఏ టాపిక్ అడగబోతున్నాము అని అంటే గనక పటాన్చెరులో అంటే పటాన్చెరు ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆ పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టే అంటారా అనే దాని గురించి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, మరి పటాన్చెరు పరిసర ప్రాంతాలలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? రేస్ వెరీ గుడ్. ఎందుకంటే పటాన్చెరు అన్నది ఇప్పుడు చాలా ప్రైమ్. ఓకే సార్. ఎందుకంటే ఫోకస్లో ఉంది. మెట్రో వాళ్ళకి. రాబోతుంది. ఆ? మెట్రో రాబోతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్. ఓకే. ప్రతి వాళ్ళకి కూడా ఎప్పుడైతే మెట్రో ఫేజ్ 2 అనౌన్స్ చేశారు, మ్మ్. ఆ మెట్రో ఫేజ్ 2 పటాన్చెరు దాకా వెళ్తుంది అన్నారు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా పటాన్చెరు అనేది ప్రతి వాళ్ళకి కూడా హార్ట్ టచ్ చేయగానే ఫస్ట్ వస్తుంది, గుర్తొస్తుంది. ఓకే అది సార్. ఒక పాయింట్. అయితే పటాన్చెరు మనకు చూస్తే రామచంద్రాపురం, బిహెచ్ఎల్ రామచంద్రాపురం తర్వాత నెక్స్ట్ జంక్షన్ పటాన్చెరు అనమాట, బాంబే హైవే మీద. ఓకే సార్. అండ్ పటాన్చెరు దగ్గర ఇదివరకు గతంలో చాలా ఇండస్ట్రీస్ ఉండేవి, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి ఇండస్ట్రీస్. పటాన్చెరు ఇండస్ట్రియల్ స్ట్రీట్ ఉంది ఇప్పటికి కూడా, ఓకే సార్. మర్చిపోకూడదు. ఓకే ఆ సార్. పటాన్చెరు ఇండస్ట్రియల్ స్ట్రీట్లో కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని ఉన్నాయి. కానీ ఆ కొన్ని కూడా మెల్లమెల్లగా అంటే కెమికల్ పొల్యూషన్స్ లేకపోతే బాయిలర్ ట్యాంక్స్ ఇలాంటివి తగ్గించేస్తున్నారు. చాలా ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఇలాంటివే ఉన్నాయి. ఎందుకు మనం ఇది చెప్పుకోవాల్సి వస్తుందంటే రాత్రి జరిగింది పాషమైలార్లో పెద్ద యాక్సిడెంట్. అవును సార్, అవును సార్, కరెక్టే సార్. చూసుంటారు. మన అవును, చదివాను ఐ సార్. థింక్ 46 పీపుల్ అంతమంది పోయినట్టు డిక్లేర్ కూడా అయిపోయింది. అవును సార్. ఒరిజినల్గా 13-14 అనుకున్నారు. చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం. అవును సార్. అర్థమైందా? సో కాబట్టి మనము ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం ఫ్యాక్టరీస్కి ఎంత దగ్గరగా ఉన్నాము, ఓకే సార్. ఎంత దూరంలో ఉన్నాము, మ్మ్. కెమికల్ ప్లాంట్స్ ఎంత దూరంలో ఉన్నాము, ఇలాంటివి కూడా మనం ఆలోచించుకోవాలి. కరెక్టే సార్. ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వాటితోటి, కానీ మ్మ్. వాటితో ఉన్నటువంటి ఈ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పాషమైలార్ దగ్గర రాత్రి చాలా వాళ్ళు కూడా ఆందోళనకు ఉక్కిరి బిక్కిరి అయ్యారని తెలిసింది సార్. ఆ పొగ ఏదైతే ఉందో దానివల్ల. అది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుని పటాన్చెరు దగ్గర గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉందా లేదా ఓకే సార్. అది ఫస్ట్ చూసుకోవాలి. ఓకే ఎందుకంటే సార్. మనము ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే వ్యూవర్స్కి అంటే హోమ్ బయర్స్ అయి ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, అల్టిమేట్గా కొనాలి, ఎవరో ఏదో ఒక రోజు అది కట్టుకోవాలి, అక్కడ ఇల్లు ఉండాలి అని ఉంటుంది కదా. మ్మ్. సో కాబట్టి ఫస్ట్ చూసుకోవాల్సింది వాటర్ గురించి మనం చూసుకోవాలి. ఓకే సార్. చూసుకున్న తర్వాత పటాన్చెరుకి మంచిది ఎందుకనంటే ఇటు మెట్రో కనెక్టివిటీ, మ్మ్. అటు పక్కన డైరెక్ట్గా అది బానూరు, శంకరపల్లి. ఎందుకంటే ఆ ఏరియాస్ మనం అనుకుంటాం బానూరు, శంకరపల్లి, వికారాబాద్, ఓకే సార్. ఆ రోడ్డుకి డైరెక్ట్గా కనెక్షన్. ఓకే అది సార్. పెద్ద 100 ఫీట్ రోడ్డు. ఓకే. ఓకే సో ఇప్పుడు ఎవరైతే శంకరపల్లిలో కొనుక్కోలేరు, ఎవరైతే మూకీలలో కొనుక్కోలేరో వాళ్ళు శంకరపల్లి దగ్గర ట్రై చేస్తారు. ఎవరైతే శంకరపల్లిలో కొనుక్కోలేరో వాళ్ళు ఈ బానూరు వైపు ట్రై చేస్తారు. బానూరు కంటే కూడా కొంచెం తక్కువలో మనకి దొరికేది పటాన్చెరు దగ్గర కొంచెం దొరకడానికి అవకాశం. ఓకే సార్. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళందరికీ ఇప్పుడు కరెక్ట్ టైం అంటారు. కరెక్ట్ టైం. ఓకే సార్. అండ్ ఎందుకు అని అంటే ఈ కనెక్టివిటీస్ బ్రాడ్ రూట్స్ రావటం ఒకటి కాకుండా మ్మ్. అటు కొంచెం 4 అడుగులు వేస్తే మనకి గీతం ఉంది చదువుకునే వాళ్ళకి. ఓకే, రైట్ సార్. అవును కదా, కరెక్ట్ ఆ సార్. ఇంకాస్త ఇస్తే ఐఐటి కంది ఉంది. మ్మ్. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అటువైపే ఉన్నాయి. కనెక్టివిటీ ఉంది, మ్మ్. ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉంది. మ్మ్. ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉన్నది పటాన్చెరు. సో పటాన్చెరు దగ్గరే పెద్ద పెద్దది అంటే పెద్ద టౌన్షిప్స్ కూడా ఆరో సిటీ వాళ్ళ అరబిందో వాళ్ళ పెద్ద టౌన్షిప్ కూడా తీసుకొస్తున్నారు. మ్మ్. సో తత్వ టౌన్షిప్ అని ఇట్లా ఇన్ని రకరకాలుగా వస్తుంది. కాబట్టి పటాన్చెరు మీద డెఫినెట్గా హోమ్ బయర్స్ దృష్టి, ఇన్వెస్టర్స్ దృష్టి అటువైపు ఉంది. ఓకే సార్. ఓకే. ఇదే కాకుండా ఇటువైపు ఒక పక్కన హైవే, మరి ఇది ఇప్పటికే రేట్లు పెరిగాయంటారు ముంబై సార్. హైవే, ఓకే. ఇటు పక్కన షోలాపూర్కి వెళ్ళే హైవే, ఓకే. అది కూడా పటాన్చెరు దగ్గర జంక్షన్ ఉంది. ఓకే ఇప్పుడు ఇక రేట్ల విషయంలోకి వస్తే రేట్లు ఇప్పుడు మనం స్తబ్దతతో తెలంగాణలో అంత యాక్టివిటీ లేదు, అవును. స్తబ్దతతో కూడి ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. అవును సార్. అదే విధంగా అక్కడ లొకేషన్ బట్టి 15-16 వేల నుంచి మ్మ్. ఓకే సార్. 40-50 వేల దాకా. మరి హైవే మనకు అక్కర్లేదు కదా, అవును కమర్షియల్ సార్. అక్కర్లేదు కదా. అవును సార్. మనం మాట్లాడుకునేది కామన్ అంటే హౌసింగ్ గురించి, కామన్ మ్యాన్ గురించి. మ్మ్. కాబట్టి వాడికి 15-20 వేల లోపల దొరుకుతున్నాయి. ఓకే సార్. సో అలాంటివి తీసుకుంటే 15 లోపల 20 లోపల విత్ ఆల్ అప్రూవల్స్. మనం ఎప్పుడు చెప్పినా కూడా హెచ్ఎండిఏ అప్రూవల్, ఇంకోటి డిటి డిటి కరెక్ట్ సార్. కంపల్సరీ ఉండాలి. అవును సార్. బ్యాంకులోను వీలైనంత అవసరం ఉన్నా లేకపోతే కాస్త కూస్తూ తీసుకుని ఓకే సార్. ఇలాంటి ప్లాట్ కొనుక్కుంటే మనకి అది కనీసంలో అంటే ఎంత లేదన్నా సరే 3 ఇయర్స్లో అది డబల్ అవుతుంది. ఓకే సార్. మన టార్గెట్ ఎప్పుడు కూడా 3 ఇయర్స్లో డబల్ అవటం. మన టార్గెట్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పడ్డాయి.
తగ్గేశారు. అవును. తగ్గాయి కదా! హ్మ్. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి కాబట్టి దానికంటే మనం డబుల్ సంపాదించాలి. అక్కడ ఓకే సార్. బ్యాంకులో 6.5 వస్తే మనకిక్కడ 13% రావాలి ఓ రిటర్న్. ఓకే సార్. అది ఓకే సార్. మనం అంటే మనం వ్యూవర్స్ అందరికీ కూడా మనం చెప్పేదేంటంటే కనీసంలో కనీసం దానికంటే డబుల్ రావాలి సంపాదించగలగాలి. ఓకే సార్. అర్థమైందా? సో, ఆ విధంగా చూసుకుంటే మనకి పటాన్‌చెరు కరెక్ట్ ప్లేస్. కరెక్ట్ డెస్టినేషన్. ఓకే అక్కడ సార్. చూసుకోవాల్సిందల్లా పొల్యూషన్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎలా ఉంది. ఓకే సార్. అండ్ కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ ఏవైతే పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి నుంచి ఎంత దూరంలో ఉన్నాం. కరెక్టే ఇవి సార్. 2 ప్లస్ అవి 2 బాగుంటే అప్పుడు కనెక్టివిటీ. ఎవరైతే మామూలుగా మనలాగా కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి అది ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకా సార్. ప్లస్ పాయింట్. ఇప్పుడు అది పటాన్‌చెరు దగ్గర నుంచి రుద్రారం అనమాట. మ్మ్. రుద్రారం గానీ, ముత్తంగి గానీ, మ్మ్. అప్ టు కంది గానీ అవన్నీ ప్లేసెస్ కూడా ఇప్పుడే ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ వేసి ట్రాఫిక్ ఈజ్ చేశారు. 200 ఫీట్ రోడ్స్. ఓకే సార్. అర్థమైందా? అదొక హైవే 200 ఫీట్ రోడ్లు వేసేసారు. ఆల్రెడీ ట్రాఫిక్ ఈజ్ చేయడానికి మంచి ఫ్లైఓవర్ కూడా వేశారు. రాబోయే కాలంలో మీకు మెట్రో వస్తుంది. అవును సార్. మెట్రో రావడానికి కూడా 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనము 3 to 5 ఇయర్స్ ఓకే టార్గెట్ సార్. పెట్టుకోవాలి. వేసుకోవచ్చు. ఓకే సార్. 3 to 5 ఇయర్స్ పెట్టుకుంటే ఈ రోజున మనం గనక కరెక్ట్ అయిన ప్రాజెక్టులో కనుక పెట్టుకుంటే మినిమం డబల్ అవటం ఖాయం. ఓకే సార్. అర్థమైందా? ఓకే సో, సార్. ఆ పటాన్‌చెరు అన్నది ఆ విధంగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా మ్మ్. ఇటు సైడ్ మ్మ్. వెస్ట్ సైడ్ ఎవరికైతే వర్క్ ప్లేస్ ఉందో, ఎవరైతే కమ్యూట్ చేయాలో సిటీకి ఇటు సైడ్ మన లక్ష్యం అనుకున్నాం. యాబిట్స్‌లో పనిచేసేవాడు పటాన్‌చెరులో ఉండకూడదు. అవును సార్. కరెక్టే సార్. ఎవరుండాలి? గచ్చిబౌలి సైడ్ వాడు ఉండొచ్చు. అవును సార్. అలాగా మియాపూర్ వాడు ఉండొచ్చు. అక్కడ ఎవరైతే పరిసర ప్రాంతాల్లో ఉంటారో జనాలు వాళ్ళకి ఇది రైట్ టైం రైట్ అంటారు. టైం. అక్కడ వాళ్ళకి రాబోయే కాలంలో కూడా అక్కడ పనులుంటాయి. అక్కడ మనం సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. ఓకే సార్. అంతేనా? అంతేగాని మనం ఇటువైపు నుంచి వస్తూ అటు వెళ్ళకూడదు. ఎవరైతే ఆల్రెడీ అన్ని చోట్ల ఉన్నాయి అక్కడ రేట్ తక్కువ ఉంది అని కొనే వాళ్ళకి ఓకే. కొనుక్కోవచ్చు. అది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్వెస్టర్స్ ఓకే మనం హోమ్ బయర్స్కి చెప్తున్నాము. కష్టం అప్పుడు. హోమ్ బయర్స్కి అయితే మాత్రం ఆ విధంగా చూసుకోండి అని చెప్తున్నాం. మంచి ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్స్లో చూసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఆ ప్రాజెక్ట్స్లో ఎటువంటి లోటుపాట్లు లేవని చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఆర్ అప్రూవల్స్ ఉన్నది 15,000 to 40,000 రూపీస్ లోపల డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ పటాన్‌చెరులో దొరుకుతున్నాయి. ఓకే సార్. కాబట్టి ఇది అందరూ కూడా ఈ యొక్క మార్కెట్ కండిషన్స్‌లో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఓకే సార్. డెఫినెట్‌గా అందరూ కూడా లాభం పొందడం ఖాయం. ఓకే. అది భాగ్యులు అవుతారు. ప్రతి వాళ్ళు కూడా మన ఉద్దేశం ఏంటి? మినిమం 1 crore ఓకే సార్. కోటీశ్వరులు అవుతారు అందరూ కూడా. సో, కాబట్టి పటాన్‌చెరు మంచి ప్లేస్ అమ్మా. దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్. మరి పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలంటే ఏ విధంగా రాబోతున్నాయి నెక్స్ట్ అనే వాటి గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, మరి సార్ని అయితే అడగడం జరిగింది పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అని. మీరు ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ అంతా కూడా క్లియర్గా వినొచ్చు. ఎవరైతే అక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో, అక్కడ పరిసర ప్రాంతాల్లో జాబ్స్ చేస్తున్నారో, లేకపోతే ఫ్యూచర్లో ఇక్కడ కొన్ని కంపెనీస్ పడతాయి అందులో మనం జాబ్ చేయాలి అని అనుకుంటున్నారో, అలాంటి వారికి సొంతిల్లు అక్కడ కట్టుకోవాలి అనుకునే వారికి ఇది కరెక్ట్ టైం అని సార్ అయితే అనలైజ్ చేసి చెప్తున్నారు. సో మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి చూసి కొనుక్కోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను సార్ని అడిగైతే తెలియజేస్తాను. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.